ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ యొక్క సాక్షి జీవితం తెలుసుకోవడానికి మీరు మా స్టూడియోకు మేము పిలిచిన వెంటనే మీరు వచ్చారు. చాలా సంతోషము. మీ యొక్క సాక్ష్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. చాలా సంతోషం బ్రదర్. ఖచ్చితంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సంతోషం అండి. మరి మీరు సేవా జీవితం గురించి మీ సాక్షి గురించి తెలియజేస్తారా మాకు? నేను సేవకు రావడానికి మొట్టమొదట మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చింది బ్రదర్. ఓహో. మీ కుటుంబంలో మీరు మా అమ్మ నన్ను ప్రభుకి ఇవ్వడానికి ఇది పెద్ద కథ, పెద్ద చరిత్ర. అది ఏంటి ఎలా అంటే, మా తాతగారి పేరు నరసింహరాజు, మా తాతగారి నాన్న పేరు పోతురాజు, మా కులదేవుడు నరసింహస్వామి. మీ ఇంటి దేవుడు నరసింహస్వామి. మా నానమ్మ కమలమ్మ గారు. కమలమ్మ గారు ఆమె వచ్చేసి ఆర్సీఎం చర్చి బ్యాక్గ్రౌండ్. ఆర్సీఎం చర్చి బ్యాక్గ్రౌండ్ అవడం వలన మా తాతగారేమో పోతురాజు, మా తాతగారు నరసింహరాజు, మా తాతగారి నాన్న పేరు పోతురాజు. మా తాతగారికి నరసింహరాజుకి 12 మంది పిల్లలు. పెద్ద ఫ్యామిలీ. 12 మంది పిల్లలు. మొట్టమొదట అర్లప్ప ఆర్సీఎం చర్చిలో పేర్లు పెట్టారు, అర్లప్ప గారు. తర్వాత చిన్నయ్య అంటే మా నాన్నగారు. ఆ తర్వాత 2 మగపిల్లలు ఇప్పుడు చనిపోయి, ఒక ఆడపిల్ల ఇప్పుడు చనిపోయి, 6వ వాడు ఏసన్న గారు. ఏసన్న 6వ వాడు. ఏసన్న గారి తర్వాత ఇంకొక 6 మంది పుట్టారు. ఏసన్న గారి తర్వాత మరలా 6 మంది. ఏసన్న గారి తర్వాత వేకుల మేరీ, మా అత్తగారు ఆమె కూడా సేవ చేసింది, వేకుల మేరీ. ఆ తర్వాత సిపోరా, సామ్యుయేల్, దానం, ఎల్సి, గాబ్రియల్. 12 మంది పిల్లలు. మొత్తం 12 మంది పిల్లలు. మా నాన్నగారు వివాహమైన తర్వాత, మా నాన్నగారికి వివాహమైన తర్వాత మాకు సొంత రైస్ మిల్ ఉండేది. మా నాన్న రైస్ మిల్ నడిపించేవాడు, రైస్ బిజినెస్ చేసేవాడు. ఏ ప్రాంతంలో? నెల్లూరులో ఆమంచల్ల అనే ప్రాంతంలో ఒకటి, భుజభుజ నెల్లూరు అనే ప్రాంతంలో 2 రైస్ మిల్లు ఉండేది. 2 నడిపించాడు. మా తాత ఒకటి నడిపించేవాడు, మా నాన్న ఒకటి నడిపించేవాడు. 2 నడిపించేవాళ్ళు. అయితే మా తాతగారు మా నాన్నగారు వివాహం చేసుకున్న తర్వాత ఒక మగ పిల్లడు ఇప్పుడు చనిపోయాడు. సంవత్సరం తర్వాత మళ్ళా మగ పిల్లడు ఇప్పుడు చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ చాలా కంటికి కూడా చూపించకుండా సమాధి చేసేసారు పిల్లల్ని. కంటికి కూడా చూపించలేదు హాస్పిటల్లో చనిపోయిన తర్వాత మా అమ్మకి. ఆ తర్వాత 1964లో ఆ సమయంలో ఏసన్న గారు మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా అయ్యి మా ఇంట్లో ప్రభుని నమ్ముకున్నారు. మొట్టమొదటి మా ఇంట్లో ఏసన్న గారే ప్రభుని నమ్ముకున్నారు. ఏసన్న గారు ప్రభుని నమ్ముకొని మా అమ్మకు సువార్త చెప్పారు. మా అమ్మగారికి సువార్త చెప్పారు. మా అమ్మ పేరు వెంకటరామనమ్మ. వదినమ్మ ప్రభుని నమ్ముకో, నన్ను మెంటల్ ఎఫెక్ట్ నుంచి బాగా చేసిన యేసు ప్రభు తప్పక నీకు బిడ్డలు బ్రతికిస్తాడని మా అమ్మకి సువార్త చెప్పారు ఏసన్న గారు. అప్పుడు మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. 1964లో మా అమ్మ ప్రభుని నమ్ముకుంది. అప్పుడు మా అమ్మ ప్రభుకి ఏసన్న గారు పుట్టిన బిడ్డ బ్రతికితే ఏం చేస్తారు అని అడిగారు మా అమ్మగారిని. అప్పుడు మా అమ్మ చెప్పింది, పుట్టిన బిడ్డ బ్రతికితే నువ్వెలాగ వివాహం చేసుకుంటే ప్రభు సేవకి వెళ్ళిపోతున్నావో అలాగ పుట్టిన బిడ్డ ప్రభుకి ఇస్తానని మా అమ్మ మాట ఇచ్చింది. 1964లో. అప్పుడు నేను పుట్టలేదు. మీరు పుట్టకముందు ఇచ్చిన? అప్పుడు నేను పుట్టలేదు. 1964లో మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చేసింది. మా తల్లి నేను పుట్టకముందే నన్ను ప్రభుకి ఇచ్చేసింది. అయితే 1966లో మా అమ్మ ప్రభుకి 64లో ఇచ్చేస్తే 1966 మార్చి 9వ తేదీ నేను పుట్టాను. 66లో మార్చి 9. అప్పుడు ఏసన్న గారు మెడ్రాస్ గడియార్ అనే ప్రాంతానికి సేవకు వెళ్ళిపోయారు. పుట్టిన బిడ్డ బ్రతికితే ఏం చేస్తావంటే, నువ్వు ఎలాగ వివాహం చేసుకోకుండా ప్రభు సేవకు వెళ్ళిపోతున్నావో అలాగ పుట్టిన బిడ్డ బ్రతికితే ప్రభుకి ఇచ్చుకుంటానని మా అమ్మ మాట ఇచ్చింది. 1966 మార్చి 9వ తేదీ నేను పుట్టాను. మా అమ్మ నన్ను మెడ్రాస్కి తీసుకెళ్ళి, అప్పటికి ఏసన్న గారు సేవకు వెళ్ళిపోయినారు అడియార్కి, మెడ్రాస్ అడియార్ అనే ప్రాంతానికి. అప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఏసన్న గారి చేతికిస్తే, ఏసన్న గారిని సేవకి తీసుకుని చేయబెట్టి ప్రార్థన చేసి సెలెక్ట్ చేసిన వ్యక్తి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. అక్కడ సేవలో ఉన్నాం పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు. ఆ పేరు గుర్తుండాలని నాకు ఫ్రెడీ పాల్ అని పేరు పెట్టారు. ఏసన్న గారే నాకు పేరు పెట్టారు. మా ఇంట్లో ఇద్దరికి ఏసన్న గారి పేరు పెట్టారు. ఇంకోరు నాకు పాస్టర్ జాన్ వెస్లీ, మా పెదనాన్న కుమారుడు, మా తమ్ముడు జాన్ వెస్లీకి నాకు ఇద్దరికి పేర్లు పెట్టారు. ఇద్దరు సేవలో ఉన్నాం. అయితే నేను సేవకు రావడానికి ప్రబలమైన కారణం ఏంటంటే, మా అమ్మను నేను పుట్టకముందే ప్రభుకి ఇచ్చేయటం. ఏసన్న గారు నాకు పేరు పెట్టిన తర్వాత నన్ను తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి చాలా భయభక్తులతో నన్ను పెంచింది. ప్రతి ఆదివారం చర్చికి తీసుకుని వెళ్ళేది.
ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళేది నన్ను. ఒక్కొక్క పాస్టర్ని చూపించేది. ఈ పాస్టర్ చూడు ఎలా ఉన్నాడు, ఎంత తిట్టినా నవ్వుతున్నాడు చూడండి. ఈ పాస్టర్ చూడు ఎంత మ్యూజిక్ వాయిస్తున్నాడు, ఎంత చక్కగా వాయిస్తున్నాడు చూడండి. ఈ పాస్టర్ ఎంత బాగా పాటలు పాడుతున్నాడు చూడండి. ఈ పాస్టర్ చూడు ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు చూడండి. ఒక్కొక్క పాస్టర్ని చిన్నప్పటి నుంచి నన్ను చూపించి ఇలా నువ్వు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పేది. అందరు సేవకుల గురించి చూపిస్తూ మీకు తెలియజేస్తూ ఉండేది. చెప్పేది. ఇంకొక మాట కూడా నాకు చెప్పేది, పదే పదే చెప్పేది, నీకు పెళ్లి చేయను, నేను ప్రభుకి అంకితం ఇచ్చేసాను, నువ్వు ప్రభు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పి. మరి మీకు పెళ్లి చేయను ప్రభు సేవకు అంకితం ఇచ్చానన్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? నాకెందుకు బాధ అనిపించింది, నాకు ముందు చనిపోయారు, నేను కూడా చనిపోయింటే నా పరిస్థితి ఏంటి? ప్రభు నన్ను బ్రతికించారు. మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చింది. మా అమ్మ నన్ను ప్రభుకి ఇవ్వడమే కాదు, నేను అలాగే ప్రభువు నా హృదయంలో తీర్మానం చేసుకున్నాను. చిన్నప్పుడే తీర్మానం చేసుకున్నాను. ఎలా తీర్మానం చేసుకున్నానంటే చిన్నప్పుడు నిబంధన చేశారు. చిన్నప్పటి నుంచే తీర్మానం చేసుకున్నాను. స్కూల్లో చదువుకునేటప్పుడు కూడా చెప్పేవాడిని, నేను వివాహం చేసుకోను, ప్రభు సేవకు వెళ్ళిపోతానంటే అందరు నవ్వేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మా తాతగారికి మొలతాడు తెంపేశారు. ఎందుకట్లా? ఎందుకు తెంపేశారని అడిగాను నేను. భార్య చచ్చిపోతే భర్తకి మొలతాడు తెంపేస్తారు, భర్త చచ్చిపోతే భార్యకి తాలిబడి తెంపేస్తారని అడిగారు. అప్పుడు నేనేం చేశాను తెలుసా, సమాల తోటలో నాకు పెళ్ళే లేదు కదా, భార్య లేదు కదా, మొలతాడు ఎందుకని తెంపి సమాల తోటలో పారేసి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. నా హృదయంలో అలా తీర్మానం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి అలాగే ప్రభు సేవ చేయాలని మా అమ్మ నాకు చెప్పిన మాటలు నా హృదయంలో, నాకు భోజనంతో కూడా ఆ మాటలు నాకు చెప్పేది. నేను ప్రభు సేవకు అంకితం ఇచ్చేసానని చెప్పేది. నేను అలాగే ప్రభు సేవకు అంకితం చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు నా జీవితంలో చదువు నాకు అవ్వలేదు. ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదివాను. నేను చిన్నప్పుడు 1వ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఈ చెయ్యి ఇరిగిపోయింది. ఎట్లా? రైట్ హ్యాండ్ ఇరిగిపోయింది. వెసిలి కంటే పెద్ద శారక్కగా మా అక్కగారు ఆ ఇంటికి ఎవరు ముందు వెళ్తారని చెప్పినప్పుడు మా అక్క అలా తిరిగి వస్తూ ఉంది. నేను గోడెక్కి దూకాను చిన్నప్పుడు. దూకడంతో కూడా చెయ్యి ఇరిగిపోయింది. ఇంకా నాకు చిన్నప్పుడు ఆలు దిద్దే బాధ లేకుండా పోయింది. మరలా చెయ్యి కట్టుకున్న తర్వాత అప్పుడు స్కూల్లో అటెండెన్స్ వేస్తే పాస్. అవునవును, ఆ కాలంలో ఆ రోజుల్లో మా నాన్నమ్మల చెల్లెలు స్కూల్లో టీచర్, అటెండెన్స్ వేసి పాస్ చేస్తూ ఉంది నన్ను. ఆ తర్వాత చెయ్యి అంతా బాగైంది, మిద్ది పైన ఆడుకుంటా ఉన్నాం. మా అక్క మరలా ఎగురిచి నా మీద కూర్చుంది శారక్కగా. మళ్ళీ కింద పడి చేరిగిపోయింది. అదే చేరిగిపోయింది. ఆలు దిద్దే బాధ లేకుండా పోయింది. ఇప్పటికీ ఒక నమ్మలేని సత్యం ఏంటంటే నేను తెలుగు చదువుతాను, ఇప్పటికి రాయలేదు. ఇప్పుడు చాలామంది అనుకుంటారు బాగా చదువుతాడని, బాగా చదివినాడేమో అనుకుంటారు. నేను ఇప్పటికీ తెలుగు చదువుతాను కానీ రాయలేను ఈ రోజు వరకు కూడా. ఏది ఏమైనా సరే మా అమ్మ నన్ను చాలా చిన్నప్పటి నుంచి భక్తిగా పెంచింది. ఈ చెయ్యి ఇరిగిపోవటం వలన నా చదువు పాడైపోయింది. 5వ తరగతి వరకు అటెండెన్స్ వేసి పాస్ చేసి 6వ తరగతికి వేశారు. 6వ తరగతి నుంచి తన్నులు తిని 10th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్లో నాకు తెలుగులో 0 మార్కులు వచ్చాయి. తెలుగులో 0 మార్కులు వచ్చాయి. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత నేను బిజినెస్ ప్రారంభించాను. ఏం బిజినెస్ ప్రారంభించారు? సౌండ్ సిస్టమ్ బిజినెస్ ప్రారంభించాను. సౌండ్ సిస్టమ్. దాని మీద మీరు ఎలా వెళ్ళారు దానికి? ఆ బిజినెస్ చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? నేను అప్పట్లో బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళతో కూడా స్వార్థ కూటాలకు వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు యాంప్లిఫైర్ అన్ని తీసుకెళ్ళినప్పుడు నేనే అరేంజ్ చేస్తుండేవాడిని. ఇవి కొంటే బాగుంటుందని కొని చిన్నగా బిజినెస్ ఆ విధంగా మీరు వ్యాపారం ప్రారంభించారు. ఆ విధంగా బిజినెస్ ప్రారంభించి రాజీవ్ గాంధీ సౌండ్ సిస్టమ్ పెట్టాను నేను. నెల్లూరు కాంగ్రెస్ భవన్ ఓపెన్ చేసినప్పుడు పెట్టాను. రాజీవ్ గాంధీ గారి నెల్లూరు రాజీవ్ గాంధీ, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, రామారావు, తర్వాత సినిమా యాక్టర్లు చెప్పలేనంతమందిని, అమ్జద్ ఖాన్, సుమన్, దియోభారతి, చాలా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లంతా. ఆ తిరుపతిలో యూనివర్సిటీలో పెప్సీ ఓపెన్ అయినప్పుడు అమ్జద్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు కూడా సౌండ్ సిస్టమ్ పెట్టారు. పెద్ద వాళ్ళందరూ క్రిస్టియన్ సేవకులకైతే జీజాన్ గారు, ఆర్ఆర్ కమూర్తి, జోషన్న గారు, జోషన్న నేను ఇద్దరు ఒక టేబుల్ మీద పనిచేసేవాళ్ళం. ఆర్ఆర్ కమూర్తి గారు, జోషన్న గారు, రాజబాబు అన్న గారు. లేదు బిజినెస్ మాత్రం. రాజబాబు అన్న గారితో నేను నాకు చేపల కూర చేసి పెట్టేవాడు రాజబాబు అన్న గారు. తర్వాత కేఆర్ సింగ్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అందరూ సౌండ్ సిస్టమ్ పెట్టారు. మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. లక్షలు సంపాదించాను సౌండ్ సిస్టమ్ మీద. తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చేవాడిని. మా అమ్మ అనేది నిన్ను సంపాదన కొరకు కాదు నాకు అన్నది, నువ్వు ప్రభు సేవ చేయాలి, ఈ బిజినెస్ వద్దు, వ్యాపారం వద్దు అని మా అమ్మ నాకు చెప్పి మళ్ళీ గుర్తు చేస్తా ఉంది. మా అమ్మ నాకు చెప్పేది, ఇవన్నీ ముఖ్యం కాదు, నేను ప్రభు సేవకి వెళ్ళిపోవాలని చెప్పేది. నువ్వు ప్రభు సేవ చేయాలి, ఇది ముఖ్యం కాదు, సంపాదన ముఖ్యం కాదని. నేను అలాగే ప్రభు సేవకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. హఠాత్తుగా మా ఇంట్లో మా నాన్నగారు చనిపోయారు.
మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు మా చెల్లెళ్ళు అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళని ఏడవనీయకుండా ఎంతో ప్రయత్నించాను, కుదరలేదు. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేను, మా చెల్లెళ్ళు ఏడిస్తే నేను మా చెల్లెళ్ళు ఏడిస్తే నేను చూడలేను. నాకు ఒక తమ్ముడు, నా పేరు ఫ్రెడీ పాల్, తమ్ముడి పేరు రవి పాల్, చెల్లి పేరు గ్లోరీమణి పాల్, చివరి చెల్లి పేరు బేవలా ఎఫ్సిబా. నాకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, మొత్తం నలుగురు సంతానం. నేను మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో మా చెల్లోళ్ళని మా తమ్ముడిని వాళ్ళందరినీ ఎంత ఓదార్చలేకపోయాను. నా గుండెల్లో బాధ ఏంటంటే సేవకు వచ్చేటప్పుడు ఇలా జరిగింది ఏంటని బాధపడిపోతున్నా. సేవకు వచ్చేటప్పుడు ఇలా జరిగిపోయింది ఏంటని బాధపడిపోతున్నా, లోపల బాధపడుతున్నా. నేను ఇలా సేవకు వచ్చేటప్పుడు నాన్న ఇలా చనిపోయారని. సరే, ఇలా జరిగిన తర్వాత ఎంతైనా ఓదార్చి చూశాను. ఆ తర్వాత పెద్ద చెల్లికి పెళ్లి చేశాను. మీరే చేశారు? నేనే చేశాను. చిన్న చెల్లికి పెళ్లి చేశాను, తమ్ముడికి పెళ్లి చేశాను. వెరీ గుడ్. బైబిల్ తీసుకొని వచ్చేద్దామని మా అమ్మని అడిగాను. అమ్మ, నేను ప్రభు సేవకు వెళ్ళిపోతున్నాను. నా చుట్టూ అందరూ చేరారు, చచ్చిపోయినోడి దగ్గర ఏడ్చినట్టు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. అప్పుడు మీకు వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నేను కరెక్ట్గా నాకు 26 ఏళ్ళు. 26 సంవత్సరాలు. 26. అప్పుడు నేను ప్రభు సేవకు వచ్చేద్దామని అనుకున్నప్పుడు అందరు చుట్టూ చేరి ఏడుస్తున్నారు. అందరూ చుట్టూ చేరి ఏడుస్తున్నారు. చచ్చిపోయినోడి దగ్గర ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. నాకు కూడా ఏడుపు వచ్చేసింది. పట్టుకొని గట్టిగా గిచ్చుకొని నిలబడి, ఏడవద్దు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేస్తానన్నాను. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా, నా పని నువ్వు చెయ్యి, నీ పని నేను చేస్తాను, నువ్వు మాటిచ్చావు కదా, నీ పని చేయడానికి నేను వస్తున్నాను. నేను లేని కొరత నువ్వు ఇంట్లో తీర్చండి. వీళ్ళకి ఎక్కువ ఇవ్వద్దు, నేను మర్చిపోతాను. తక్కువ ఇవ్వద్దు, నేను తిడతాను. వీళ్ళకి ఎంత అవసరం అంత ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుని ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. నేను శారదా కాలనీకి వచ్చాను. అప్పుడు కేసన్న గారు చిన్న మందిరం, శారదా కాలనీ మొదట్లో ఇల్లు ఉంది, చిన్న మందిరం. అప్పుడు నేను అక్కడికి వచ్చాను, ఏసన్న గారి దగ్గరికి వచ్చాను. అక్కడ ఎందుకు వచ్చావు అన్నాడు. సేవకు వచ్చాను. ఇప్పటికి ఆలస్యం చేసావు, ఇప్పటికైనా వచ్చావు, పోయి ఉపవాసం ఉండిపో 3 రోజులు అన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. మీరు అన్న దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏసన్న గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వేరే చోటికి వెళ్ళి సేవ చేయొచ్చు కదా. అంటే ఏసన్న గారు నేను పుట్టకముందు ఆయన సువార్త చెప్తే మా అమ్మ రక్షించబడింది. ఆయన సేవలో ఉన్నారు, ఆల్రెడీ సేవలో ఉన్నారు. మా అమ్మ ఏసన్న గారి నుంచి చిన్నప్పటి నుంచి నాకు చెప్పేది, ఆయన సువార్త చెప్తే నువ్వు పుట్టేవరా. ఆయన సేవకి వెళ్ళేటప్పుడు కూడా చిన్న ఫోటో నాకు ఒకటి ఇచ్చి, చిన్నాన్ని కావాలంటే దీన్ని చూసుకుంటా ఉండరు అని చెప్పి వెళ్ళాడు. ఇప్పటికీ నా దగ్గర ఆ ఫోటో ఉంది, ఏసన్న గారు ఇచ్చిన ఫోటో. నన్ను చిన్న సేవలో అమ్మ నన్ను సేవకి ఇచ్చిన మాట ప్రకారం ఏసన్న గారి దగ్గర సేవకు వెళ్ళాను. సేవకు వెళ్ళిన తర్వాత ఏసన్న గారు ఇప్పటికి ఆలస్యం చేస్తే 3 రోజులు ఉపవాసం ఉండు అన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. వెళ్ళిన వెంటనే 3 రోజులు ఉపవాసం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలో పెట్టాడు. ఉపవాస ప్రార్థన అవ్వగానే నువ్వు క్రుసేడ్ డైరెక్టర్గా ఓసానా మినిస్ట్రీ నేను నియమిస్తున్నా, క్రుసేడ్ డైరెక్టర్, ఇక మీద నువ్వు సేవ చేయాలి, వెళ్ళాలి అని నా సేవా యాత్రలో మొట్టమొదట మదనపల్లికి పంపించాను. మదనపల్లికి పంపించిన ఆ రోజు నుంచి ఏసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు, 14 సంవత్సరాలు 14 లక్షల కిలోమీటర్లు వ్యాన్లో తిరిగాను. ఇప్పటికీ మీరు ఓసానా మినిస్ట్రీలో సేవ చేపట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాస్టర్ గారు? ఇప్పటికీ 23 సంవత్సరాలు ఫుల్ టైం నేను సేవ చేస్తున్నాను. అంతకు ముందు కూడా నేను సుమారు ఒక 7 సంవత్సరాల సేవలోనే ఓసానా మినిస్ట్రీలో ఉన్నాను. ఫుల్ టైం కాదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చి ఏసన్న గారితో సేవలు చేస్తూ, సేవలో సహకారంగా ఉండి, వ్యాపారం చేసుకుంటూ, నా బిజినెస్ చేస్తూ, ఏసన్న గారు నాకు ఉత్తరం రాశారు, సౌండ్ సిస్టమ్ తీసుకురమ్మని. అది తీసుకొని నేను గుడివాడ, విజయవాడ, హనుమాన్ జంక్షన్, ఈ ప్రాంతాలంతట్లో నెల్లూరు నుంచి లారీలో సామాన్లు వేసుకుని వచ్చేవాడు. సౌండ్ సిస్టమ్ ద్వారా సేవ పరిచయం తీసుకొచ్చి సేవలో సహకరించేవాడిని. ఫుల్ టైం 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి 23 సంవత్సరాలు సేవలో ఉన్నాను. సేవకు వచ్చేసి సేవలో ఏసన్న గారు నన్ను పంపించి 14 సంవత్సరాలు 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను. ఇక నేను ట్రైన్లో తిరిగింది, ఫ్లైట్లో తిరిగింది చెప్పట్లేదు. కేవలం వ్యాన్లోనే ఏసన్న గారితో అన్ని లక్షల విదేశాలకు కూడా వెళ్ళారా మీరు? సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను, సింగపూర్కి వెళ్ళాను, మలేషియాకి వెళ్ళాను, శ్రీలంక వెళ్ళాను, అండమాన్కి వెళ్ళాను, బ్యాంకాంగ్. ఏసన్న గారితో ఇన్ని ప్రాంతాలు సేవలో తిరిగాను. అనేక ప్రాంతాలు, ఎరుషలేం తీసుకెళ్లారు ఏసన్న గారు, ఈజిప్ట్ తీసుకెళ్లారు. ఈ ప్రాంతాలంతట్లో సేవలు. సౌత్ ఆఫ్రికాలో అయితే నన్ను దత్తత తీసుకుంటాను, ఇక్కడ ఉండిపోమన్నారు. ఉండిపోవచ్చుగా. నేను చెప్పాను, మీరు నా తల్లిదండ్రులే, నేను నీ బిడ్డనే,
మీరు సౌత్ ఆఫ్రికాలో నేను ఇండియాలో సేవ చేస్తానని వచ్చేసాను. ఇక్కడ సేవ చాలా ఎక్కువ ఉంది. అవునవును. మన ప్రజల కొరకు మనం సేవ చేయాలి. మా తల్లి ఆశ. నేను ఆ విధంగా ఇక్కడికి సేవ నిమిత్తం వచ్చేసాను. సేవలో ఉంటూ సేవతో తిరుగుతూ నేను చేసే పని ఏంటంటే మీటింగ్స్లో లైట్లు కట్టడం, సౌండ్ సిస్టమ్ పెట్టడం, తర్వాత మ్యూజిక్లు వాయించడం, తర్వాత యేసన్న గారు మీటింగ్లన్నీ అరేంజ్ చేయటం, అందరికంటే ముందు వెళ్ళిపోయి అన్నీ సెట్ చేయడం. మీరు ఏ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు? నేను మామూలుగా జాస్ డ్రమ్ అని నేను ఓకే. జాస్ డ్రమ్ ప్లే చేస్తాను. మా తమ్ముడు పాస్టర్ జాన్ వెస్లీ కీబోర్డ్ ప్లే చేస్తాడు. నేను జాస్ డ్రమ్ ప్లే చేస్తాను. స్వరూప్ అని ఒక పిల్లోడు ఉన్నాడు, తబలా వాయించేవాడు. తబలా అతను వాయించేవాడు, వెస్లీ కీబోర్డ్ వాయించేవాడు మా తమ్ముడు. నేను జాస్ ప్లే చేసేవాడిని. యేసన్న గారు పాట పాడేవారు. సౌండ్ సిస్టమ్ పెట్టేసి నేను మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవాడిని. చివరిగా ఈ విధంగా చేస్తూ 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 మినిస్ట్రీలో ఒక విధంగా చెప్పాలంటే సాంగ్స్, ఒక పాటల పరిచర్యను కూడా ప్రారంభించాల్సి వచ్చింది. మినిస్ట్రీలో పాటలు, యేసన్న గారు పాడిన పాటలు రికార్డింగ్ చేయాలని ఆలోచన వచ్చింది నాకు. మీకు వచ్చింది? అన్నగారికి ఆలోచన లేదు? లేదు, యేసన్న గారికి ఆలోచన లేదు. అప్పటికే కృపామేడ పాటలు పాడుకుంటున్నాడు. మాధుర్యమే నా ప్రభుతో అంటే అన్నగారు మాత్రమే పాడుకుంటున్నారు, రికార్డింగ్ అట్లాంటివి లేదు. ఆనందయాత్ర ఇవన్నీ అప్పటికే అన్నగారు రాసిన, కానీ క్యాసెట్ అనేది లేదు. అప్పుడు యేసన్న గారికి నేను మెడ్రాస్ తీసుకెళ్ళి రికార్డింగ్ చేస్తానని చెప్పాను. మెడ్రాస్కి ఎందుకు, క్యాసెట్ టేప్ రికార్డ్ తీసుకునే దాంట్లో పాడేస్తానన్నాడు. అలా కాదన్నా మెడ్రాస్ తీసుకెళ్ళాలని చెప్తే యేసన్న గారిని ఎంతో బలవంతం చేసి ఎన్నోసార్లు చెప్పి చివరికి అన్న ఒప్పుకుంటే మెడ్రాస్ తీసుకెళ్ళాను. నా టీం అందరిని తీసుకుని వెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి యేసన్న గారిని, మీరు కూడా పాడబడరా? యశుభ స్టూడియోలో పాడించాను. మొత్తం కృపామాడ యేసన్న పాడారు. ఆ తర్వాత నేను శాశ్వతమైనది, ఒకసారి ఒక పాట మీరు పల్లవి పాడి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. ఈ పాటను ఆంధ్ర క్రైస్తవ గీతాల్లో కూడా ముద్రించారనుకుంటాను. అవును, ఇది ఆంధ్ర క్రైస్తవ గీతాల్లో కూడా ప్రింటింగ్ అయింది. నేను పాడిన పాటల్లో ఇది యేసన్న గారు రాశారు. ఓకే ఓకే. ఆ తర్వాత నేను పాటలు రాయడం మొదలు పెట్టాను, చాలా పాటలు. అట్లా ఎన్నేళ్ళు మీరు అన్నతో పాటు తిరిగారు? మీరు పాస్టర్గా సంఘానికి వెళ్ళి మీరు సేవ చేసింది ఎప్పుడు ప్రారంభించారు? యేసన్న గారితో నేను సేవకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల తర్వాత నన్ను పాస్టర్గా అభిషేకించారు. ఓకే. 7 సంవత్సరాల తర్వాత హోసన్న మినిస్ట్రీలోకి 7 సంవత్సరాలు అన్నతో పాటు రన్నింగ్ టీంలో తిరిగాను. ఓకే. యేసన్న గారితో తిరిగిన తర్వాత నన్ను పాస్టర్గా అభిషేకించి మొత్తం కర్నూలు పంపించారు. కర్నూలుకు, రాయలసీమ ప్రాంతానికి పంపించారు. కర్నూలు పంపించారు. కర్నూలు సేవ ప్రారంభం చాలా ఆశ్చర్యకరంగా. కర్నూలులో చర్చి అట్లాంటివి ఏవి లేవు అప్పుడు. లేదు. ఓకే. లేదు. అప్పుడు ఎస్టీబీసీ గ్రౌండ్ ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ప్రారంభించాం. అప్పుడు కొంతమంది సేవకులను అక్కడ పెట్టి, మెయిన్ రూత్ అక్కని అక్కడ పెట్టి సేవ ప్రారంభించాం. సేవ ప్రారంభించిన తర్వాత అది చిన్నగా ప్రారంభమైంది. ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ఒక 3 టీచర్లు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు కర్నూలుకి. ఒక ఆంటీ పేరు వచ్చేసి జీవరత్నమ్మ ఆంటీ, రామలక్ష్మి ఆంటీ, ఇంకొక ఆంటీ పేరు పుష్ప ఆంటీ. ఈ 3 టీచర్లు కలిసి హోసన్న మినిస్ట్రీ ఇక్కడ కావాలని ఆత్మకూరులో మేము మీటింగ్ పెట్టుంటే యేసన్న గారిని వచ్చి అడిగి ఇక్కడ మీటింగ్ పెట్టించాం. 3 స్త్రీల ద్వారా కర్నూలు సేవ ప్రారంభించబడింది. మొట్టమొదట కోల్స్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. దేవునికి స్తోత్రం. కోల్స్లో మీటింగ్ పెడితే ఆ తర్వాత ఇక్కడ హోసన్న మినిస్ట్రీ సేవ ప్రారంభించాలని అక్కడ ప్రారంభించబడటం జరిగింది. ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం ముందు, ఎస్టీబీసీ ఎదురుగా ఒక ఇల్లు అద్దెకి, దానికి ముందు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం. సిస్టర్స్ని ఇక్కడ పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ ఒక ముస్లిమ్స్ మాకు ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లో ఉండి సేవ చేశారు. ఇక్కడ ఈ విధంగా సోమశెట్టి నగర్లో సేవ ప్రారంభించబడ్డానికి కారణం ఒక ఆనందమ్మ తల్లిగారు ఒక ఆమె ఉన్నారు సోమశెట్టి నగర్. ఆమె మాకు ఒక 5.5 సెంటు స్థలం కానికిచ్చారు. ఆ రోజుల్లో కానికివ్వడం అంటే ఆశ్చర్యం. ఈ ప్రాంతాల్లో అటువంటి ఉండవు. ఆశ్చర్యం. ఈ ప్రాంతంలో చాలా, ఇది ఒక అడవిలాగా ఉండేది. ఒక చిన్న కొట్టాం ఉండేది. ఆ కొట్టాంతో కూడా మాకు కానికిచ్చింది. ఇక్కడ ప్రారంభించి ఆనందమ్మ తల్లి గారి ద్వారా సోమశెట్టి నగర్లో సేవ ప్రారంభించబడింది. ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు ఒక 5-6 మందితో ప్రారంభించాం. 5 మందితో. ఈరోజు ఇంచుమించు 5-6 వేల మంది చర్చికి వస్తున్నారంటే
ఆ రోజు ఆ తల్లిగారు సేవ ఇవ్వటం వలన, స్థలం ఇవ్వడం వలన, అవునవును. స్థలం ఇవ్వడం వలన వాళ్ళు ఎంతో ప్రేమతో మాకు ఇచ్చారు. దాని మందిరం కట్టాం, సరిపోలేదు, దాని ఎదురుగా ఉన్న స్థలాలు కొన్నాం. ఇప్పుడు సుమారు 6 ఎకరాల స్థలం చర్చి ఉంది, సరిపోవట్లేదు. 5 మందితో ప్రారంభించబడిన పరిచర్య 5,000 నుంచి 6,000 దాకా వచ్చిందంట. ఇప్పుడు అంత అభివృద్ధి పొందడానికి ఆ రోజుల్లో ఆ తల్లిగారు మాకు సేవకు స్థలం ఇవ్వడమే ప్రబలమైన కారణం. ముఖ్యంగా ఆ మళ్ళా సేవకు మనకి స్థలం ఇచ్చింది కర్నూలులో. ఈ విధంగా సేవ ఇలా మినిస్ట్రీలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఇక్కడే ఉన్నారా? లేదు లేదు లేదు, మా మినిస్ట్రీలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా ఊర్లో సేవ చేశాను. ఏ రాష్ట్రాల్లో చేశారు, ఏ ప్రాంతాల్లో పరిచయం చేశారు? గుంటకల్లో చేశాను, మార్కాపురంలో సేవ చేశాను. అంటే ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కూడా సేవ? కర్ణాటకలో కూడా చేశాను. కర్ణాటక హుబ్లీలో సేవ చేశాను. హుబ్లీలో ఉన్నప్పుడు తెలుగువారి మధ్యలో కన్నడ కూడా నేర్చుకున్నాను. కన్నడలో కూడా పాటలు పాడాను. ఆ కర్ణాటకలో హుబ్లీలో సేవ చేశాను. చిన్న పదం పాడి నిమిషారా? పాడతాను, ఖచ్చితంగా పాడతాను. కన్నడలో నేను రాసిన పాటే. పాడండి. ನನ್ನ యేసయ్య ನನ್ನ ಸ್ತುತಿಯಾಗವು ನೈವೇದ್ಯವಾಗಿ ಧೂಪದಂತೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಾನವು ಸೇರುವೆ ನಿತ್ಯವು ಮಾಡುವೆ ನನಗೆ ಸಹಾಯವ మరుక్షణవే. ఇది తెలుగులో నా ఫ్రెండ్ జీ శ్రీనివాస్ పాడాడు, కన్నడలో నేను పాడాను. ఇది ఈ పాట నేను రాసిన పాటే. సుమారు కన్నడకు వెళ్ళి కన్నడ నేర్చుకొని కన్నడ ప్రాంతంలో చర్చిలు కట్టాను. హుబ్లీ, గోవా, బీజాపూర్, డాండేలి, దావణగిరి, మానవి, ఈ ప్రాంతాలంతట్లో బళ్ళారి ఈ ప్రాంతాలంతట్లో కర్ణాటక ప్రాంతాలంతా సేవ చేశాను. సేవ చేసి ఇక్కడి నుంచి మరలా నేను తెలంగాణకు వచ్చాను. తెలంగాణ కర్ణాటక చేశారు, ఆంధ్ర చేశారు, తెలంగాణలో కూడా చేశాను. తెలంగాణలో వరంగల్లో సేవ చేశాను. ఏసన్న గారు చివరిగా నన్ను పంపించిన ప్లేస్ వరంగల్కి పంపించారు. వరంగల్లో సేవ చేశాను. వరంగల్లో సేవ చేసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి కర్నూలుకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ కర్నూలుకి వచ్చాను. కర్నూలుకి వస్తాను నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఇప్పుడు కర్నూలులో ఉన్నాను. ప్రజెంట్ కర్నూలులో ఉన్నాను. కర్నూలులో సేవ చేస్తున్నాను. ఈరోజు ఓసన్నా మినిస్ట్రీలో ట్రాన్స్ఫర్స్ అంటున్నారు. ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకలా ట్రాన్స్ఫర్స్ ఎందుకుంటాయంటే దేవుడు మనకు భూదిగంతాల వరకు మనం సాక్షులుగా ఉంచుతాను. మనం ఒక దగ్గర ఉండడానికి ఇది సర్వలోకానికి ఇది మనం ఒక దగ్గర ఉండేందుకు వరకు కాదు. ఇది భూదిగంతాల వరకు పరిచర్య, భూదిగంతాల వరకు. ఇప్పుడు దైవసేవకులు మనం పొమ్మన్న దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాంను వెళ్ళమన్న దగ్గరికి వెళ్ళాడు. నేను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు. మనం నడిపింపును బట్టి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలీలు మేఘం కదిలినప్పుడు కదిలారు, ఆగినప్పుడు ఆగారు. అలాగే మనం నడిపింపు వాళ్ళు పంపించినప్పుడు మనం వెళ్ళాలి. మన పని చాలా, మన ద్వారా జరిగే పని చాలా ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట చర్చిలు ఉండవు కదా. అవును, ఉండవు. అవిశ్వాసులు ఉండరు. మరి మొదటి సమకూర్చుకోవాలంటే చాలా శ్రమతో ప్రయాసంతో కూడుకున్న పరిస్థితి. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడాలి. దేవుడు మనకు పిలిచాడు. జనాన్ని సొత్తుగా ఇస్తాడు. ఏ ప్రాంతానికి వెళ్ళి అడుగుపెట్టినా ఇస్తాడు. ఇప్పుడు కర్నూలులో అడుగుపెట్టినప్పుడు ఎవరు లేరు కదా. ఈరోజు 2,000 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి స్కూటర్ వేసుకొని నంద్యాల సేవ ప్రారంభించాను. ఈరోజు నంద్యాల చర్చి 55 అడుగులు వెడల్పు, 260 పొడుగు. నంద్యాలలో కూడా మీరే ప్రారంభించారు? అవునండి. ఆ రోజుల్లో నంద్యాల ఇక్కడి నుంచి కర్నూలు, ఇక్కడి నుంచి రాజు తీసుకెళ్ళేవాడు. మోటార్ బైక్ మీద వెళ్ళేవాడు. అక్కడ వెళ్ళి ఒక స్కూల్లో ప్రారంభించి కరుణామయ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ప్రారంభించి ఈరోజు అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఊరి బయట ఒక 2 ఎకరాలు కొని పెద్ద చర్చి కట్టడానికి ప్రయత్నిస్తున్నాం రాబోయే రోజుల్లో. మీకేమైనా మినిస్ట్రీలో ప్రతి నెల ఇంత అని జీతం ఏమైనా ఇస్తారా? మాకు జీతాలు లేవు. మేము అసలు జీవితాలనే సమర్పించుకొని వచ్చినప్పుడు జీతాలు ఎందుకు? ఎవరికి పెట్టాలి? మేము ప్రభు సేవ చేస్తున్నాం, మాకు చక్కగా భోజనం తింటున్నాం, మాకు బట్టలు ఉన్నాయి, మాకు ఏం అవసరం? దేవుని సేవ చేసేవాడికి దాచుకోవాల్సిన అవసరం లేదు కదా. జీతం ఎందుకు అవసరం లేదు. విశ్వాసులు మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటారు. జీతం అనేది జీతగాడు అని బైబిల్లో రాసింది. సొంతవాడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి, కానీ జీతం కొరకు సేవ చేయకూడదు. మా మినిస్ట్రీలో యేసన్న గారు మాకు నేర్పించింది అదే. మనము సేవ చేయాలి, ప్రభు ఆత్మలు రక్షించాలి, గొర్రెలు కనాలి, వాళ్ళ కొరకు ఆత్మల భారం కలిగి సేవ చేయాలి. జీతంతో సేవ చేయకూడదు. జీతం అనేది పెడితే
జీతం ఉంటే చేస్తాం, లేకపోతే చేయం. జీతంతో మనం సేవ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆత్మల భారం కలిగి చేస్తే దేవుడు సమృద్ధిగా మనకిస్తాడు. మినిస్ట్రీలో శాలరీస్ ఉండవు, Salary ఉండవు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఉండవు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఏ మనం ఎక్కడికి ప్రాంతంలో వెళ్ళమంటే permanent అక్కడికి వెళ్ళాలి. ఉండేది. నడిపింపు. యేసన్న గారు ఉండేవాళ్ళు. యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. యేసన్న గారు ఎంతో, అబ్రహాం అంతే. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము ఇప్పుడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళమంటేనే వెళ్ళకపోతే పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? పాస్టర్ గారు, మీరు చాలా పాటలు రాశారని విన్నాం మేము, మీరు పాడిన పాటలు కూడా విన్నాం మేము. మీరు రాసిన పాటల్లో యేసన్న గారు ఏమైనా పాటలు పాడారా? యేసన్న గారు నేను రాసిన పాటల్లో నీ కృప నాకు చాలును, అది నీ మీరు కృప రాసిన లేనిది పాట? నేను బ్రతకలేను, అది మీరే రాశారు? నేను రాశాను. ఆ తర్వాత ఉత్సాహగానం యేసన్న గారు పాడారు. యేసన్న గారు 2 పాటలు యేసన్న గారు పాడాను. నేను రాసిన పాటలు సుమారు, యేసన్న గారు రాసిన పాట ఒకటి నేను పాడాను, శాశ్వతమైనది నీవు నాయుడు చూపిన కృప. ఆ తర్వాత హల్లెలూయా యేసయ్య, హల్లెలూయా యేసయ్య, అది పాడాను, రాశాను. తర్వాత నిత్యుడగు తండ్రి 96 సంవత్సరం, 96 నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము. అదే క్యాసెట్లో అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల, ఇస్సాకుకు ప్రతిగా ప్రత్యక్షమైన గొర్రెపిల్ల, గొల్గొతాలో యేసయ్య రూపము విధించబడిన గొర్రెపిల్ల, వతకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌని ఆయను బలి యాగమాయను, తన రుధిరముతో నన్ను కొనెను. నేను రాసిన పాటలు ఇది చాలా బాగా ఇష్టం. అంటే ఈ పాటలు అన్ని మీరే పాడారా? అవుటర్స్ వేరే ఈ పాస్టర్స్ పాట ఒక సిస్టర్ గారు పాడించాను ఈ పాట. దాని తర్వాత నేను పాడిన పాటల్లో సియోనులో నా యేసు, సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట, అదొక పాట రాశా, అదొక పాట పాడాను. అబ్రహాం దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. ఈ పాట తర్వాత రాజుల రాజుల రాజు, సియోను రారాజు, సియోను రారాజు నా యేసు, ఈ పాట కూడా. ఇది కూడా ఆ పాట తర్వాత విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండొస్తుంది, యోహాన్ పాస్టర్ గారు పాడారు. పాస్టర్ యోహాన్ గారు పాడారు ఈ పాట. ఆయన ప్రభునందు నిద్రించారు. ఆయన చక్కటి దైవ సేవకులు. వసన్న మినిస్ట్రీలోనే సువర్ణక్షరాలతో రాసుకోగలిగిన ఒక మంచి పేరు దేవుని యోహాన్ స్తోత్రం. పాస్టర్ గారు. యోహాన్ పాస్టర్ గారు. ఆయన పాడారు ఈ పాట. ఆ తర్వాత సియోను రారాజు తన స్వాస్థ్యము కొరకై ఇది కూడా లేడీ సింగర్ పాడారు రానయ్య, అది ఒక అమ్మాయి పాడింది. ఆ తర్వాత ఇంకో పాట ఆత్మ పరిశుద్ధాత్మ, హిట్ సాంగ్, ఆత్మ పరిశుద్ధాత్మ, ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. తర్వాత అగ్ని మండించు, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, సూపర్ హిట్ సాంగ్ ఇది. దాని తర్వాత పరిగెత్తదా, పిలుపుకు తగిన బహుమతి కొరకు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటని నేను ఇవన్నీ మీరే సొంతంగా రాశారు కదా? నేను రాశాను. ఎక్కడ మీరు సంగీతము కానీ రాసే పద్ధతి కానీ ఎక్కడ నేర్చుకున్నారా? నాకు సంగీతం రాదు, మ్యూజిక్ అంతకంటే రాదు. మరి ఎలా పాడగలుగుతున్నారు మీరు? చెప్పిన వాక్యాలు వినడం, దాని ప్రకారం పాటలు రాయడం, మెసేజ్ ఇవ్వడం, మెసేజ్ని పాటగా రాయడం, మెసేజ్నే పాటగా. పరిగెత్తుదా, పిలుపుకు తగిన బహుమతికి పరిగెత్తాను, యేసు వైపు చూస్తూ పరిగిస్తాను, విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిగిస్తాను. పాట ఒక ప్రసంగానే పాటగా రాసుకుని పాడుకోండి. ఆ తర్వాత జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని పాడాను. ఆ తర్వాత ఈ సంవత్సరం నా ఆత్మీయ యాత్రలో అరణ్య మార్గంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాట రాయడం నాకు అలవాటు, రాస్తూ ఉంటాయి. తర్వాత ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం. ఇప్పుడు విజయవాడలో సేవ చేస్తున్న పాస్టర్ రమేష్ పాస్టర్ గారు, రమేష్ పాస్టర్ గారు, ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం, ఆ పాట కూడా నేను రాశాను. సుమారు ఈ పాటలన్నీ రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ చాలా పాటలు రాస్తూ ఉన్నాను. దేవుడు పాటలు ఇస్తూ ఉన్నాడు, పాడుతూ ఉన్నాం, రాస్తున్నాం. మ్యూజిక్ రాదు కానీ సంఘంలో పాడుతున్నాం, అందరు పాడుకోగలుగుతున్నారు, అందరు సులభంగా పాడుకోగలిగే స్టైల్లో పాటలు రాసుకుంటారు. పాటల ద్వారా కూడా మీరు పరిచర్య సువార్త చేస్తారు. అవును అవును, ఆ విధంగా పాటలు. పాస్టర్ గారు, మీరు మొత్తం కుటుంబ సభ్యుల్ని మొత్తం త్యాగం చేసి ప్రత్యేకించేసి సేవకు వచ్చారు కదా? అవును. మన మినిస్ట్రీలో మీరు ట్రాన్స్ఫర్స్ ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటారు? అసలు మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది? నాకు 2000 సంవత్సరంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది. టైఫాయిడ్ జ్వరం వచ్చి కన్ను కనబడకుండా పోయింది. కన్ను కనబడకుండా పోయింది.
అసలు ఇద్దరు పట్టుకొని మోసి నడిపించారు నన్ను. ఆ, అందరు వీడికి ఏ రోగం వచ్చింది, మందులు లేని రోగమేమో, వీడు చచ్చిపోతాడు అని రకరకాలుగా అన్నారు. నా ముందే అన్నారు. రోగం కంటే వాళ్ళు అన్న మాటలు ఇంకా బాధకరంగా ఉంటాయి. అలా అన్నారు. చివరికి నేను ఒకటే మాట అనుకున్నా, ప్రభువా బ్రతికిస్తే నీ సేవ చేస్తా, పిలిస్తే నీ దగ్గరికి వస్తా. ఒకటే మాట తీర్మానం చేసుకున్నాను. ఈ రోజు వరకు దేవుడు నన్ను సజీవ లెక్కలో దేవుడు పెట్టి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత నాకు ఒకసారి ఈ చేతి మీద గడ్డ వచ్చింది. ఈ చేతి మీద గడ్డ వస్తే ఇది క్యాన్సర్ అన్నారు. చెయ్యి తీసేయాలన్నారు. చెయ్యి తీసేయాలన్నారు. క్యాన్సర్ అన్నారు. ఇదిగో చేతి మీద గడ్డ వచ్చింది. ఓకే. నేను యాంప్లిఫైర్ దగ్గర కూర్చొని రేడియేషన్కి గడ్డ వచ్చింది. ఓకే 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 14 సంవత్సరాలు యాంప్లిఫైర్ దగ్గరే కూర్చున్నాను మినిస్ట్రీలో. 14 years. అంతకుముందు సేవలో కూడా అలాగే ఉన్నాను. సేవకు రాకముందు కూడా సౌండ్ సిస్టమ్ బిజినెస్. అవునవును. వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు సౌండ్ సిస్టమ్ దగ్గరే కూర్చున్నాను. రేడియేషన్కి నాకు గడ్డ వచ్చింది. నాకు అప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్కి తలంటుకు రాలిపోయింది. ఓకే. ఈ చెయ్యి నాకు ఎలా అయిపోయింది. ఈ మధ్య ఇటీవల నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. కడపకి వెళ్తూ ఉన్నాను. వ్యాన్ 100 స్పీడ్లో వెళ్తున్న వెనక టైర్ పగిలిపోయి 3 పల్టీలు కొట్టేసింది బండి. 3 పల్టీలు కొట్టేసింది. పట్టం చెయ్యి ఇరిగిపోయింది. ఓకే. నాతో 7 మంది బండిలో ఉన్నారు. ఎవరికి ఏం గాయం, రక్తం గాయం ఏమీ లేదు. కానీ నాకు చెయ్యి ఇరిగిపోయింది. మరి ఏం చేశారు? ఎలా బయటకు వచ్చారు? తర్వాత బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద కూర్చున్నాను. వర్షం వస్తుంది. కుర్చీలో కూర్చోబెట్టారు. 108 వచ్చింది. నేను ఇక్కడ మా చర్చి ఉంది, అక్కడ తీసుకెళ్ళి వదిలేయండి అని చెప్పాను. తీసుకు చర్చి ఇక్కడ వదిలేశారు. తర్వాత నేను ఒక తాడు కట్టండి రా అన్నాను. ఇక్కడ చెయ్యి ఇరిగింది అన్నాను. ఉదయాన్నే వెళ్ళి గుంటూరుకు వెళ్ళిపోయాను. గుంటూరుకు వెళ్ళిపోయి ఒక రాడ్ వేశారు. ఇక్కడి నుంచి ఒక రాడ్ వేశారు. ఇప్పుడు రాడ్ వేసింది, లోపల రాడ్ ఉంది. రాడ్ వేశారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. నేను సేవ కెరీర్లో ఈ 7 నెలలు చేసిన సేవ ఎప్పుడు చేయలేదు. ఓ దేవునికి స్తోత్రం. చేయరిగిన తర్వాత మరుసటి రోజు రాడ్ వేసిన 3వ రోజు స్టేజ్ మీద వెళ్ళి వాక్యం చెప్తున్నా. షర్ట్ వేసుకున్న పరిస్థితి కూడా, షాల్ కప్పుకొని వెళ్ళి బగరాల బీడ్లో వాక్యం చెప్పాను. ఓకే. పాస్టర్స్ వచ్చి పిలిచారు. మీరు కూర్చోండి, వాక్యం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నాకు ఇరిగింది చెయ్యి, నోరేం చేసింది, నేను వచ్చి వాక్యం చెప్తాను. ఎందుకు అంత భారం నీకు? ఈరోజు రేపు రాదు. బ్రదర్. ఈరోజే దేవుని కొరకు మనం ఏమైనా చేయాలి. ప్రభు కొరకు సువార్త ప్రకటించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకు సువార్త ప్రకటించాలి. కొన్ని ఆత్మలు రక్షించాలి. అలాగని ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా సేవలో పాల్గొనాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది బ్రదర్. చెప్పండి. తన ప్రాణం రక్షించుకుని గోరి కూడా పోగొట్టుకుంటాడు. అవును. ప్రభు కొరకు దాన్ని పోగొట్టుకుంటే తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. ఆమేన్. ప్రభు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సేవకు వచ్చాం. అందుకని దేవుడు ఈరోజు వరకు సజీవ లెక్కలో పెట్టాడు. ఎప్పుడు ప్రాణాన్ని గురించి ఆలోచన లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఆవిష్యవంతంగా నేను సేవ చేస్తాను. బ్రతికినంతకాలం ప్రభు సేవ చేస్తాను. ప్రభు సేవ చేయాలని నేను ఈ లోకానికి వచ్చాను. దేవుడు మా అమ్మ నన్ను ప్రభుకి ఇచ్చేసింది. అందుకే సేవ చేస్తున్నాను. ఈరోజు కూడా ఫుల్ఫిల్గా సేవ చేస్తున్నాను. సంతోషంగా చేస్తున్నాను. నేను పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళటం కంటే చిన్న గ్రామాలకు వెళ్ళటం నాకు చాలా ఇష్టం. ఎందుకు అలా? చిన్న గ్రామాలకు వెళ్తే పర్సనల్గా మనం వాళ్ళతో సువార్త ప్రకటించవచ్చు. పట్టణాలకు వెళ్తే స్టేజ్ మీద వాక్యం చెప్పి మనం వెళ్ళిపోవచ్చు. మనం చిన్న విలేజ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ఎక్కడ లేని ఆనందం. వాళ్ళతో పర్సనల్గా వాళ్ళ బాధలు మనకు చెప్పుకుంటారు. వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళకి సువార్త చెప్పచ్చు. ఆత్మను స్థిరంగా దేవుని సంఘంలో స్థిరపరచచ్చు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చేసిన సేవ ఎక్కువ నాది. పోయిన సంవత్సరం 1000 మందికి బాప్తిసాలు ఇచ్చాను. 1000 మంది. ఈ చేరిగిన తర్వాత నేను ఎక్కువ సేవ చేసి ఈ సంవత్సరంలో ఇప్పటికే 746 మందికి బాప్తిసాలు ఇచ్చాను. ఏసన్న గారితో ఎన్ని లక్షల కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసి? నేను 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను. 14 లక్షలు. ఏసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను. ఆయనతో తిరగటం, ఆయనతో సేవ చేయడం అనేది అదొక రకమైన అనుభవం. అపోసైన పౌలు మా కళ్ళతో చూడలేదు. అవును. ఏసన్న గారిలో అపోసైన పౌలను చూశాను. దేవకృప. ఆయన మమ్మల్ని నడిపింపు విధానం, సేవల్లో నడిపించే విధానం చాలా నేర్చుకున్నాం. అంటే అప్పుడు ఏసన్న గారు ఉన్నారని తిరగడమేనా, లేదా ఇప్పుడు కూడా ఆ విధంగా సేవ పరిచయాలు రాత్రింబగళ్ళు ప్రయాణాలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి వస్తారు? ఆయన ఉన్నప్పుడు ఎలా సేవ చేస్తున్నామో ఇప్పుడు అంతకంటే ఎక్కువ భారం అయింది. ఇంకా ఎక్కువ భారం అయింది. అప్పుడు అన్నగారు మాకేం చెప్పినా మేము వినేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళేవాళ్ళం. ఈరోజు అబ్రహాం నియమించారు. ఆయన చెప్పినట్టుగా మేము వెళుతున్నాం. ఈరోజు మినిస్ట్రీలో అబ్రహాం గారు ఉన్నారు, వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు, రాజు పాస్టర్ గారు ఉన్నారు, రమేష్ పాస్టర్ గారు ఉన్నారు, తర్వాత ఫ్రెడీ అని అంటున్నారు నన్ను కూడా.
5 మంది ఉన్నాం. 5 మంది కలిసి చక్కగా కలిసి సేవ చేస్తున్నాం. 5 పిల్లర్స్. 5 ఫోల్డ్ మినిస్ట్రీ లాగా 5 మంది కలిసి ఒక తల్లి బిడ్డల్లాగా అందరం కలిసి చక్కగా సేవ చేస్తున్నాం. యేసయ్య గారు చెప్పినట్లుగానే ఇది దేవుని చేత కట్టబడింది అయితే నిలబడుతుంది, మనుషుల చేత కట్టబడింది అయితే పోతుందన్న. దేవుని చేత కట్టబడింది కాబట్టి ఈరోజు అప్పటికంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు సేవ చేయగలరు. సంవత్సరానికి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ దాకా తిరిగి ప్రయాణం నేను చేస్తాను? సంవత్సరం ఈజీగా 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను. ఓ మై గాడ్, 1,00,000 కిలోమీటర్లు. 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను. అది పడుకునేది ఎప్పుడు, మీరు తినేది ఎప్పుడు, తిరిగేది ఎప్పుడు, సంఘాన్ని చూసుకునేది ఎప్పుడు? ఈ రోజుకి 1,00,000 కిలోమీటర్లు తిరుగుతాను. నిన్న 2,500 కిలోమీటర్లు తిరిగి ఇప్పుడే వచ్చాను. 2,500 కిలోమీటర్లు తిరిగి వచ్చాను. మొత్తం తిరిగి వచ్చాను. యవనస్తులే ప్రయాణం చేసి తిరగడానికి ఆలోచించే ఈ రోజుల్లో మీరు ఇంత ఆసక్తిగా ప్రయాణం చేస్తున్నారు. పాస్టర్ గారు ఏమనుకోకుంటే మీ వయసు చెప్తారా? నాకు ఇప్పుడు 51 వయసు వచ్చింది. నాకు ఇప్పుడు 51 వయసు వచ్చింది. 51 వయసు వరకు ఈరోజు కూడా నేను ఈ రోజు వరకు కూడా హ్యాపీగా సేవ చేస్తున్నాను. యువకుడులా ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను. చక్కగా 4 గంటలకు దినచర్య చెప్పండి విందాం. ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను. తర్వాత చక్కగా వచ్చే ప్రార్థన చేసుకుంటాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను. కొంచెం ఎక్సర్సైజ్ కూడా చప్పగా ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేస్తాను, చల్లనీళ్ళు స్నానం చేస్తాను. చల్లనీళ్ళ స్నానం. చల్లనీళ్ళు స్నానం చేస్తాను. తప్పగా ఒక బైబిల్ చదువుతాను, వచ్చే బైబిల్ చదువుకుంటాను. ఉదయాన్నే 7:30 కల్లా టిఫిన్ చేస్తాను. ఈ 7:30 కల్లా ఎవరు విశ్వాసం వస్తారో వాళ్ళ కొరకు ఎదురు చూస్తాను. అంత సిస్టమేటిక్ అన్నమాట. డిసిప్లిన్ అండ్ సిస్టమేటిక్. ఇప్పుడు కాదు, నేను సేవకు వచ్చినప్పటి నుంచి 4 గంటల నిద్ర లేసే అలవాటు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఉదయాన్నే లేసే అలవాటు నాకు. ఈ రోజు వరకు కూడా ఉదయాన్నే లేసే అలవాటు ఉంది. అలాగే లేచి ఉదయంలో కలిసి ఉదయాన్నే విశ్వాసాలు కలిసి ఉదయాన్నే వెళ్ళిపోయి అన్ని ఎవరన్నా బాధలు ఉంటే వాళ్ళతో కలిసి వాళ్ళు మాట్లాడి, ఎవరైనా వస్తే ఉదయాన్నే వచ్చి వాళ్ళతో కూర్చోబెట్టి చక్క 10 గంటల లోపల వాళ్ళ సమస్యలను తీర్చి, ఆఫీస్కి వెళ్ళే లోపల వస్తారు చాలామంది, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలను తీర్చి ప్రార్థన చేసి పంపిస్తాను. పాస్టర్ గారు గడిచిన కాలం వరకు బ్రదర్ ఏసన్న గారు మీకు తోడుగా ఉండి మినిస్ట్రీ నడిపిస్తుండేవాడు. ఓకే. ఇప్పుడు అధినేత లేడు. అవు. దేవుడు అబ్రహం గారిని అధినేతగా నియమించాడు. ఓకే. అన్న లేడు అన్న ఆలోచన, బాధ, ఆ లోటు ఎప్పుడైనా మీకు కనపడిందా? ఇప్పుడు అన్నగారు ఉంటే మమ్మల్ని గర్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, తిట్టేవాడు, సరిచేసేవాడు. పెద్దవాళ్ళు లేడు అన్న బాధ ఖచ్చితంగా మాకుంది. అది మనము ఎవరు పోల్చలేరు. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు వరకు మాకు తోడుగా ఉండి అన్నగారు ఉన్నప్పుడు ఎలా జరుగుతుందో ఆమేన్. ఆ విధంగానే పరిశుద్ధాత్ముడు మమ్మల్ని గద్దించి వాక్యము చేత గద్దించి బుద్ధి చెప్పి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజుకి ఆయన లేరు అన్న ఒక మాట తప్ప మిగతావంతా దేవుడు మాకు సమస్తం తోడైండి నడిపించు. ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి సేవ చేసేది మాకు ముందు నడుస్తూ ఉన్నాము. దాని విషయంలో మేము ఎప్పుడు నిరుత్సాహపడలేదు. పాస్టర్ గారు మినిస్ట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మొత్తం మీరు సేవకులు పురుషులు స్త్రీలు ఎంతమంది ఉంటారు? సుమారు ఇప్పుడు బ్యాచిలర్స్ 1000 మంది ఉన్నారు. 1000 మంది. 1000 మంది వివాహం చేసుకోకుండా మీలాగానే సమర్పించుకొని సేవ చేస్తున్న దైవజనులు. వాళ్ళు వివాహం చేసుకోకుండా ప్రభు సేవ చేయాలని వాళ్ళు సొంతగా తీర్మానం చేసుకొని వాళ్ళే వచ్చిన వాళ్ళకంటూ వాళ్ళే వచ్చి ఈరోజు ఫుల్ టైం ప్రభు సేవలో సజీవ యాగంగా శరీరాలు సమర్పించుకొని ప్రాణార్పణగా పోయబడుతూ సేవ చేసేవాళ్ళు 1000 మంది ఉన్నారు. 1000 మంది. సుమారు 700 మంది వివాహం చేసుకుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వివాహం చేసుకుని సేవ చేసేది మనం నిషేధించట్లేదు. వివాహం చేసుకుని సేవని మేము ప్రోత్సహిస్తున్నాం. మా హోసన్న మినిస్టర్లో సుమారు 700 మంది వివాహం చేసుకుని సేవ చేసేవాళ్ళు ఉన్నారు. బ్యాచిలర్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, సిస్టర్స్ కూడా ఉన్నారు కదా. సిస్టర్స్ ఉన్నారు సుమారు 1000 మంది దాకా ఉన్నారు. బ్యాచిలర్స్ ఉన్నారు, చక్కగా సేవ చేస్తున్నారు. ఎన్నెన్నో సమస్యలు వచ్చినా ప్రభు వాటిలన్నిటి ప్రార్థనాపూర్వకంగా వాటిని ఎదిరించి జయించి సాతాను శోధనలు జయించుకుంటూ ముందుకెళ్ళే శక్తిని దేవుడిచ్చి నడిపిస్తాడు. దేవుని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సమస్తము సమకూడి దేవుని చేత నడిపించబడతారు. తప్పక దేవుడు అలాగే తీసుకుని వెళ్తా ఉన్నాడు. పాస్టర్ గారు గుడారాల పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. గుడారాల పండుగ అంటే మీరు పాత నిబంధనలో గుడారాలు ఉన్నాయండి, అవి కాదు. అది పాత నిబంధనలు ఉన్న పేరే కదా గుడారాలు. చాలా మంది అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పాత నిబంధనలో గుడారాలు, ఇప్పుడున్న ఈ కాలంలో గుడారాలు ఏంటి అని చాలా మంది. పాత నిబంధనలో గుడారాల్లో ఇది వీళ్ళు ఏమైనా యూదులా లేకపోతే పాత నిబంధనలు అనుకుంటున్నారు. యేసన్న గారు పల్లెటూరులో విలేజ్లో సేవ చేశారు. విలేజ్లో ఉన్న ప్రజలకి క్రుసైడ్ అంటే ఏం అర్థమవుతుంది? అవును, ఇంగ్లీష్ పదం అర్థం కాదు. ఇంటర్నేషనల్ క్రుసైడ్, ఇది యేసన్న మినిస్ట్రీ క్రుసైడ్ అంటే ఎవరికి అర్థమవుతుంది? అర్థం కాదు. కనుక యేసన్న గారు పల్లెటూరు ప్రజలకు అర్థమయ్యేందుకు గుడారాలు వేసేవాళ్ళు, షామ్యానాలు వేసేవాళ్ళు. షామ్యానా కూడా ఇంగ్లీష్ వర్డే, ఇంగ్లీష్ పదం. అది గుడారాలు అంటే తెలుగు పదం. ఇది గుడారాల పండగ అంటే ప్రజలకి సింపుల్గా
ఈజీగా అర్థమయ్యే విలేజ్ల్లో వాళ్ళు నోరు తిరగడానికి కొరకు పెట్టిన పేరే గుడారాల పండగ. ఇది ఇంచుమించు 100 మందితో ప్రారంభించారు యేసన్న గారు. 100 మందితో ప్రారంభించి ఈరోజు లక్షల మందితో ఈరోజు గుడారాల పండుగ జరుగుతుంది. యేసన్న గారు కట్టిన ఎన్ని చర్చిలు ఉన్నాయో అన్ని చర్చిలు సంవత్సరానికి ఒకసారి ఒక దగ్గర కూడుకునే దాన్నే గుడారాల పండుగ అని పేరు పెట్టాం అంతే. ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, వీళ్ళ సౌకర్యాలు కానీ, భోజన వసతులు కానీ, మిగతా వసతులు కానీ ఏర్పాటు చేయడంలో మీకేం కష్టం అనిపించలేదా? ఏం కష్టం లేదు. ఆలనాడు ఇశ్రాయేల్ అరణ్యములో దేవుడు ఇశ్రాయేల్ లక్షల మంది ప్రజల్ని పోషించిన దేవుడే మాతో ఉన్నాడు. మేము భయపడం. ఈరోజు వచ్చిన లక్షలందరి మంది, అన్ని లక్షల మంది వస్తున్నారు కదా, వాళ్ళందరూ కోడిగుడ్లు, చక్కగా కోడిగుడ్లు పెట్టి, చక్కగా భోజనం సమృద్ధిగా పెట్టి, చక్కగా భోజనం కంటే ముఖ్యంగా సమృద్ధి అయిన వాక్యం, అవును, పగలు రాత్రి వాక్యము. తెల్లవారుజామున ప్రారంభించబడింది, రాత్రి 11-12 గంటల వరకు వాక్యముతో చక్కగా ప్రజలు పోషించబడేందుకు కొరకు ఈ గుడారాల పండుగ జరుగుతాం. పాస్టర్ గారు, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు అన్ని సంఘాలలాగా, అన్ని డినామినేషన్స్ లాగా ఈ విధమైన చందాలు వసూలు చేయడము, బుక్కులు రాయడము అట్లా ఏదైనా చేస్తారా మీరు? దీనికి కావాల్సిన ఆర్థికమైన డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫారిన్ నుంచి ఏమైనా ఫండ్స్ ఏమైనా వస్తున్నాయి? మాకు ఫారిన్ ఫండ్ అంటూ ఏమీ లేదు. మాకు దేవుడు బంగారంటి విశ్వాసాలు ఇచ్చాడు. ఆమేన్. బంగారంటి విశ్వాసాలు ఇచ్చాడు. అందరం ఒక దగ్గర కూడుకుంటాం. గుడాల పండుగలో అందరూ కూడుకుంటాం. అన్ని సంస్థలు, మా మినిస్ట్రీలో ఉన్న అన్ని సంఘాలు ఒక దగ్గర వచ్చి చేరతాయి. ఈ రోజుకి గుడాల పండుగ ఒక్క పైసా అప్పు చేసి గుడాల పండుగ ఈరోజు జరిపించలేదు. దేవునికి స్తోత్రం. ఇదంతా గుడాల పండుగ అయిన తర్వాత మాకు ఇంత అప్పు అయిందని ఏ రోజు మాకు లేదు. సమృద్ధిగా దేవుడిచ్చాడు. అందరికి పెట్టి, సమృద్ధిగా పెట్టి, తినంగా సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఈరోజు వరకు తక్కువైందనే మాట మా నోటితో రాలేదు, ఎక్కువైపోయిందనే మాట కూడా మా రాలేదు. మాకు ఎంత అవసరమో దేవుడు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విషయంలో మేము ఏ ఫారిన్ ఫండ్ వాళ్ళ ముఖాలు చూడాల్సిన అవసరం మాకు లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచి మేము దీన్ని జరిపిస్తా ఉన్నాం. మీరు వాక్యం చెప్పిన తర్వాత ఖచ్చితంగా బాప్తీసాలు ఇస్తారని మేము విన్నాము. అవునండి. మీరు నెలకు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరానికి ఎంతమంది ఇస్తున్నారు? నేను ప్రతిరోజు ఎప్పుడైనా, ఎనీ టైం, రాత్రి అయినా పగలైనా, ఎప్పుడైనా ఏటీబీ అని ఒకటి పెట్టాను. ఎనీ టైం, ఎప్పుడైనా ఎక్కడైనా బాప్తిజం. రాత్రి 1 గంటకి 220 మందికి బక్కులర్ తెప్పించి పక్కన తవ్వించి నంద్యాల చర్చి ఓపెనింగ్ అప్పుడు యేసన్న గారు నేను బాప్తిజం ఇచ్చేసాను 220 మందికి. గుడారాల పండుగలో కూడా బాప్తిసాలు ఇస్తారు. గుడారాల పండుగలో ఇంచుమించు 3000 మంది దాటిపోతారు. దేవునికి స్తోత్రం. రోజు ప్రతి ఆదివారం ప్రతి సంఘాల్లో ఇచ్చేది కాక గుడాల పండుగలో ఇంచుమించు 3000 మంది బాప్తిసాలు ఇస్తాం. అది కాకుండా ఉంటే 1000 మందికి అవుతుంది. ఇంచుమించు 12,000 మంది దాటిపోద్ది. ఇవి కాకుండా కానీ ఉంటే, అది కాకుండానే ఒక 3000 దాటుతుంది ప్రతి గుడార్ల పండుగలో. బాప్తిసం ఖచ్చితంగా ఇస్తాను. బాప్తిసం ఇవ్వకుండా ప్రసంగం చేయను నేను. అపొస్తలుడైన పౌలు ప్రసంగం చేసి 3000 మంది బాప్తిసం ఇచ్చాడు. నేను ప్రసంగం చేసిన తర్వాత ఒక్కడికైనా బాప్తిసం ఇచ్చి తీరాల్సింది. పాస్టర్ గారు, మీరు సేవ చేస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా ఓసన మినిస్ట్రీలో సేవ చేస్తున్నారు. మీకంటూ ప్రత్యేకమైన గురి ఏదైనా పెట్టుకున్నారా? మీ యొక్క గోల్ ఏంటి అసలుకి? నా యొక్క గోల్ ఏంటంటే, నేను ప్రభు ఎదుటి నిలబడినప్పుడు ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుటి నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట ఒక గుంపు జనాంగం నిలబెట్టాలి. సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళు ఆయన ఎదుటి నిలబడాలి. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు చేసిన పనిని అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షించినప్పుడు అది అగ్ని పరీక్ష గడ్డి, కొయ్య, కాలు కాలిపోతుంది. కాలిపోతే మనం చేసిన పని ప్రయోజనం లేదు కదా. అదే బంగారు, వెండి అనుకో, ఎంత కాల్చి అంత సువర్ణగా మార్చబడుతుంది. మినిస్ట్రీలో మీరు మాత్రమేనా? ప్రతి సేవకుడు మీలాగానే ఆలోచించి ప్రతి ఒక్కరు బాప్తిస్తాలు ఇస్తూ మీలాగానే ప్రయాసపడతారు? ఓసన్న మినిస్ట్రీలో ఉన్న ప్రతి దైవ సేవకుని యొక్క వాంఛ, ఆలోచన, కోరిక ఇదే వాంఛతో సేవ చేస్తున్నారు. సంపాదించుకోవాలని ఆశ లేదు మాకు. ఒక సంపాదన అంటుంటే ఆత్మల సంపాదన, ఆత్మల భారం. నా పాట అదే ఉంది, ఆత్మాభిషేకము కలిగి ఆత్మల భారముతో. ఆత్మల భారం కలిగి సేవ చేయాలి. అదే మా వాంఛ. ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుటి నిలబెట్టాలి. నేను ఒక్కడిని ఆయన ఎదుటి నిలబెడితే నాకేం ప్రయోజనం? నేను ఒక గుంపు జనాంగాన్ని ఆయన ఎదుటి నిలబెట్టాలన్న వాంఛతో, కోరికతో నేను సేవ చేస్తున్నాను. నిశ్చయముగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళే లోపల ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచి నేను దేవునికి స్తోత్రం. డబ్బు మీద ఆశ లేదు,
బంగ్లా మోటార్ కార్ల మీద ఆశ లేదు. దేని మీద ఆశ ఉంది? ఒక ఆత్మను రక్షించి ప్రభు ఎదుట నిలబెట్టాలన్న కోరిక తప్ప ఇంకొక కోరిక. కొంతమంది ప్రభు ఎదుట నిలబెట్టాలి, ఆయన ఎదుట నిలబెట్టాలి. సేవ చేసింది, ఇప్పుడు వరకు సేవ చేశాం, అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశాం, అనేక మంది రక్షించాం, ప్రభు ఎదుట నిలబెట్టాం. ఇప్పుడు వాళ్ళు ప్రభు రాగలి సిద్ధపరిచి ఆయన ఎదురు తీసుకెళ్ళాలి. వారు పరిపూర్ణులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, పరిపూర్ణతలో తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెట్టాలన్న వాంఛ కోరిక తప్ప మీకు కూడా ఏం లేదు. మాకు పాస్టర్ గారు, మీ కుటుంబంలో నుంచి మీరు ఒక్కరేనా, ఇంకా ఎవరైనా సేవకు వచ్చిన? నేనున్నాను. యేసన్న గారి పెద్దన్న కొడుకు జాన్ వెస్లీ మా తమ్ముడు ఉన్నాడు. రెండో అన్నయ్య కొడుకు నేనున్నాను. మూడో తమ్ముడు యేసన్న గారి తర్వాత సామేల్ కుమారుడు కిషోర్. ఇప్పుడు ప్రస్తుతానికి చెరుకులో మచిలీపట్నం, ఇప్పుడు ప్రస్తుతానికి బాపట్లలో సేవ చేస్తున్నాడు. ఈ ప్రస్తుతానికి ఇప్పుడు కిషోర్ అది బాపట్లలో సేవ చేస్తున్నాడు. మా తమ్ముడు చిన్నాన్న సామేల్ చిన్నాన్న కొడుకు. ఇంకొక చిన్నాన్న దానం. యేసన్నకి ఇద్దరు తమ్ముడు పిల్లలు కూడా సేవలో ఉన్నారు. దానం కొడుకు విమల్, ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సేవలో ఉన్నారు. అంటే మొత్తం పురుషులైనా స్త్రీలు కూడా ఎవరైనా మీ మన మినిస్ట్రీలో? ఇంట్లో నుంచి ఆడపిల్లలు ఎవరైనా సేవకు వస్తారని చాలా రోజులు ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు రాలేదు. చాలా కాలం ప్రేయర్ చేస్తారు ఎవరైనా ఒక సేవకు రావాలని. మా అత్తగారు సేవ చేశారు, యేసన్న చెల్లి మేరక్క గారు సేవ చేశారు. ఆ గొప్ప సేవ చేశారు. నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అత్తగారు నాకు తెల్ల బట్టలు కుట్టించి ప్రభు సేవకు వెళ్ళిపోయారు. 2 సంవత్సరాల వయసు నాకు 2 సంవత్సరాల వయసు అప్పుడు సేవకు వెళ్ళిపోయారు. సేవలో పలవరితంగా వాడపడ్డారు. ఒకరోజు నేను మేరక్క గారు సేవ ఉన్నప్పుడు నేను అక్కడ కట్టాము, చర్చిలు చాలా కట్టాము, చాలా చర్చిలు కట్టేసాము, ఇంకా చాలు ప్రశాంతంగా బాగా అలసిపోయినామని. మా అత్తగారు నన్ను చూసి, నువ్వు ఇప్పుడు అలసిపోయావు, నేను ఇంకా అలసిపోలేదు. నాకు ఇంకా రోషం వచ్చింది. ఒక పాట కూడా పాడింది. అలసిపోలేదెన్నాడు ఏమని వర్ణింతు నీ కృపను. నేను అలసిపోలేదు, ఇంకా అలసిపోయేవాడిని. మా అత్తగారు చాలా చాలా మంచి మంచి పాటలు పాడింది. ప్రభువాని సముఖమందు, ప్రభువాని మేరక్క గారు పాటలు రాయి, యేసన్న గారు రాస్తే పాడారు. ప్రభువాని సముఖమందు, తర్వాత నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరింపబడుచున్నది, అది మా అత్తగారు పాడింది. తర్వాత ఒక పాట రాసినప్పుడు అత్తగారు అది పాడి బయటకు వచ్చి, నేను ఇదే లాస్ట్ పాట, నేను యేసును చూసే సమయం సమీపమైంది, నేను యేసుని చూచే సమయం అతి సమీపమాయెను, శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడేదే నా జీవితం. స్టూడియోలో ఈ పాట పాడి బయటకు వచ్చి, ఒరే ఫ్రెడీ, ఇదేలా నా లాస్ట్ పాట, నేను రెడీ అయిపోయిన శృతి చేయబడ్డాను, నేను వెళ్ళిపోతానని చెప్తుంది. ఆ పాట పాడిన కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. గొప్ప సేవ చేసింది. ఒక మినిస్ట్రీలో అందరు చెప్పుకోలు తగ్గ మంచి సాక్షి కలిగిన సేవ, గొప్ప సేవ చేస్తుంది. పాస్టర్ గారు, మీరు ఇప్పుడు 51 సంవత్సరాలు అంటున్నారు, 23 సంవత్సరాలు మినిస్ట్రీలో పరిచయం చేశారు అంటున్నారు, ఎన్నో వేల మందికి బాప్తిస్తాలు ఇచ్చామంటున్నారు, ఎన్నో పాటలు రాశారు, లక్షల కిలోమీటర్లు తిరిగారు, అనేక ప్రాంతాలు పోయారు, విదేశాలకు వెళ్ళొచ్చారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చారు. మీ జీవితాశయం నెరవేరింది అనుకుంటున్నారా మీరు? నేను ఇంత తిరిగిన ఒక గుంపు జనాగాని ప్రభు ఎదురు నిలబెట్టకపోతే నేను చేసే సేవ అర్థం కదా. నిలబెట్టానంటున్నారు, ఖచ్చితంగా నిలబెట్టడానికి వరకు ప్రయాసపడుతున్నాను. దావీదు అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంది, తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. నా తరానికి నేను సేవ చేయాలి, నన్ను చూసిన వాళ్ళు ఇలా సేవ చేయాలని అనుకోవాలి, తరానికి మనసులో పెట్టుకుని సేవ చేయాలి. తరం మనం చేసింది మన తరం చేస్తారు, మనల్ని చూసి ఆదర్శంగా తీసుకొని గొప్ప సేవని వాళ్ళు కూడా సమర్పించుకుని సేవ చేసేటట్టుగా వాళ్ళకి ఆదర్శంగా మనం ఉండాలంటే, ఇంత సేవ చేసినా ఇంకా సేవ చేయవలసింది చాలా ఉంది. కడశ్వాసం వరకు చేయాలి, కడశ్వాసం వరకు సేవ చేయాలి. ఇప్పుడు మనం ఎంత చేసినా కడశ్వాసం వరకు సేవ చేయాలి. నేను ఒకటే దేవుని సన్నిధిలో కోరుకున్నాను. చెప్పండి. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకటే మాట్లాడిగాను, ప్రభా నీకు అయిష్టమైన నాలో ఉన్నాయి తీసివి. ప్రతి మనిషిలో ఉంటాయి. దేవునికి అయిష్టమైనది మనకు యథార్థంగా కనిపిస్తుంది, తుదకు మరణం నుంచి వస్తున్నాను. మనకు అది యథార్థంగా ఉంటుంది, కానీ అది మరణానికి తెచ్చేస్తుంది.
అందుకని నేను ప్రభు సన్నిధిలో యాక్సిడెంట్ అయినప్పుడు దేవుని మాట అడిగాను, ప్రభా నన్ను నువ్వు నాలో నీకు అయిష్టమైనవి తీసివేసి. ఇంకొకటి అడిగాను, ప్రభా చనిపోతే రోడ్డు మీద దిక్కులేని సాగు యాక్సిడెంట్ చనిపోకూడదు, దేవుని మందిరంలో కళ్ళు మూయాలి. పాట పాడుతా కళ్ళు మూయాలి. వాక్యం చెప్తూ కళ్ళు మూయాలి. దేవుని సన్నిధి నీడలో కళ్ళు మూయాలి. ఆమేన్. నేను నా జీవితంలో దేవుని సన్నిధిలోని నా కళ్ళు మూయాలి. దేవుని ఒక్క కోరిక కోరుకున్నాను, దావీదు కోరుకున్నట్లుగా నీ బలమును ప్రభావం చూడాలని కోరుకున్నాడు. నా సేవా జీవితంలో ఇంత సేవ చేసి తల్లిదండ్రుల్ని, అక్కచెల్లెల్ని అందరిని విడిచిపెట్టి వచ్చి దేవుని వాక్యానుసారంగా వాక్యములో ఉన్న వాక్యం ప్రకారం అన్నిటిని విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్న నేను ఈరోజు చివరిలో నా జీవితం దేవుని సన్నిధిలో నేను సాక్షిగా, సజీవ సాక్షిగా సేవ చేస్తూ కొన్ని ఆత్మలకి మాదిరిగా ఉన్నాను. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడవనని చెప్పగలిగే ఒక ధైర్యం కలిగిన సేవ చేయాలి. ఈరోజు నేను అలా చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పగలను. నేను యేసయ్యను చూసుకుంటూ నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవని చెప్పగలను. ఈ రోజు వరకు నేను సజీవ లెక్కలో దేవుడు ఇచ్చాడు, ఈ రోజు వరకు నన్ను బతికించాడు, సేవలో నిలిపాడు. ఇంకా నా ప్రాణం, నా కట శ్వాస ఉన్నంత వరకు నేను సేవ చేసి ప్రభు సేవలో నమ్మకంగా ప్రభు సేవలు చూపిస్తాను. పాస్టర్ గారు, ఇందాక మీరు యాక్సిడెంట్ గురించి వివరించి చెప్పారు. అవును. ఆ విధంగా పల్టీలు కొట్టిన తర్వాత దేవుని స్థితిలో నేను అడిగాను, నాదే తప్పుంటే క్షమించమని దేవుని దగ్గర నేను అడిగాను. మీరు ఇంత యథార్థంగా ముక్కుసుడిగా వెళ్తున్నారు కదా, మీ యొక్క యథార్థత వల్ల మీకు సమస్యలు ఏమి రాలేదా? యథార్థవాది లోక విరోధం. అదే యథార్థంగా మాట్లాడాలి, మనం యథార్థంగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మన పాపాన్ని కప్పుకుంటే అది మనకు దేవుని దూరం చేస్తాం. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడికి ఇష్టం. యథార్థవంతులుగా దేవుడు మనం కోరుకుంటాడు. మనం ఇంత సేవ చేసిన అనేకుల్ని ప్రభు నిలబెట్టే ఒక యోధులుగా మనం ఉండాలి. ఈ రోజు వరకు నేను సేవలో జీవిస్తూ ఇంతవరకు సజీవ లెక్కలు పెట్టాడంటే కేవలం దేవుడి కృప. దేవుడి కృప నన్ను, మా తల్లి నన్ను సేవకించింది. లేకపోతే నేను చదువుకొని ఎక్కడైనా ఒక టైపిస్టో, ఇంజనీరు, డాక్టరు అయి ఉండేవాడు. దేవుడు నన్ను 10th క్లాస్లో ఫెయిల్ చేసి చక్కగా నన్ను పాసనగా చేసి దేవుడు నన్ను ఈరోజు ఈ స్థితిలో పెట్టి. అంటే ఇలాగని చదువుకోవద్దని నేను చెప్పలేదు, చదువుకున్నాడు నాకు చాలా ఇష్టం. నేను చదువు లేదని ఎప్పుడు నేను సిగ్గుపడలేదు. ప్రభు కొరకు సేవ చేస్తున్నాను. నాకు బైబిల్ చదివేంత, తెలుగు చదివేంత జ్ఞానం వచ్చాడు చాలు. చక్కగా బైబిల్ చదివి వాక్యం చెప్తున్నాను. నా కడశ్వాస వరకు సేవ చేస్తాను. కడశ్వాస వరకు సేవ చేసి ప్రభు సేవలో ప్రాణం పెట్టాలని నేను ఆశపడుతున్నాను. పాస్టర్ గారు, ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సేవ చేయాలని చెప్పి అక్కగారులను చూసి సేవ చేయాలనుకుంటారు. అటువంటి వారికి మీరు ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు నన్ను చూసి సేవకు ఒకడు నన్ను చూసి వచ్చాడు. అప్పుడు నేను గడ్డాం పెట్టుకున్నాను, వాడు గడ్డాం పెట్టుకుని వచ్చాడు. నేను స్టేజ్ మీదకి పాట పాడను అట్ట కాదు. యేసు ప్రభు చూసి సేవ కావాలి, ప్రభుని చూసి సేవ చేయాలి. నేను ప్రభుని చూసి చేస్తున్నాను, నేను ప్రభుని చూసి చేయాలి, ప్రభుని చూసి సేవ చేయాలి. ఎప్పుడు ఆయన్ని ఎప్పుడైతే మనం ముందు పెట్టుకుంటామో ఎప్పుడు మనం సిగ్గుపడం. యేసయ్యను చూసుకుంటూ సేవ చేయాలి. ఒక మనిషిని చూసుకుంటూ ముందుకు రాకూడదు. ఒక మనిషిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, దాన్ని బట్టి నువ్వు వెనకబడిపోవచ్చు. పొరపాటున ఎప్పుడు మనిషిని చూడకూడదు. ప్రభువు యేసుక్రీస్తుని ఎదుట నిలబెట్టుకొని కొలుచుకోవాలనుకుంటే యేసయ్య ఒక్కడే మనకు. ఆయన చూసుకుంటే ఈరోజు నేను నడుస్తున్నాను. నేను ఎవరిని ముందు మనిషిని పెట్టుకోలేదు, యేసయ్యనే నేను ముందు పెట్టుకున్నాను. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసి సేవ పరిచయంలో పాల్గొనాలంటారు. సేవ చేయాలి. యేసయ్యని ఎదుటి పెట్టుకుంటే నెవర్ ఫెయిల్. మన జీవితంలో ఏది ఫెయిల్ కాదు. ఆయన మన ముందుంటే ఏది ఫెయిల్ కాదు. ఈ రోజు వరకు నా జీవితంలో ఏది ఫెయిల్ కాదు. దేవుడిని అడిగింది లేదు అనిపించుకోలేదు. ఇప్పటివరకు నేను చేస్తున్న సేవలో ఇన్ని ఆత్మలు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తృప్తిగా ఉన్నానని మీరు అనుకోవద్దు. ఇంకా నేను చేయాలి. అందుకనే ఇప్పుడున్న స్థలం సరిపోక ఒక స్థలం, పెద్ద స్థలం కొన్నాను. ఒక పెద్ద మందిరాన్ని కట్టబోతున్నాను. 300 150 వెడల్పు, 300 పొడుగు. వీళ్ళని తొందరగా దాన్ని ప్రారంభించబోతున్నాను. కర్నూలు ప్రారంభించబోతున్నాను. చాలా త్వరగా త్వరితగతిలో దాన్ని పూర్తి చేస్తాను. ఇప్పుడు ఉన్నది సరిపోవట్లేదు, పార్కింగ్ సరిపోవట్లేదు. దేవుడు మన బిడ్డలు ఆశీర్వదించాడు. ఆ విధంగా పెద్ద స్థలం కొని పెద్ద చర్చి కట్టబోతున్నాను. వీలైనంత తొందరలో దాన్ని
మీకు తెలియజేస్తాను. ఎక్కడ కట్టబోతుందో చెప్తున్నాను. ఇప్పుడు కర్నూలు నుంచి నంద్యాలకు వెళ్ళేటప్పుడు నంద్యాల టోల్ గేట్ పక్కన టోల్ బాజా దగ్గర పక్కనే కేశవరెడ్డి కాలేజ్ పక్కనే 2.5 ఎకరాల స్థలం తీసుకున్నాం. అక్కడ చర్చి కట్టబోతున్నాం. వీలైనంత దాన్ని కడతాను. చర్చి కట్టడం కాదు నా గోల్, ఆత్మను రక్షించడం నాకు. పాస్టర్ గారు, మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు కదా, జాజు, డ్రమ్స్, తర్వాత కీబోర్డు, చక్కగా పాట పడతారు కదా. ఆ వారసత్వాన్ని మీకున్న విశ్వాసులకు, సేవకులకు మీరు నేర్పిస్తూ తరబిదిస్తున్నారు ఏమన్నా? ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి విశ్వాసి పిల్లవాడు చక్కగా ప్లే చేస్తాను. ఏ వయసు వాళ్ళని నేర్పిస్తాను? చిన్న చిన్న పిల్లలందరికీ నేర్పిస్తాను. వాడు నేను ఆదివారం వాయించిన చూసి ఇంటికి వెళ్ళి డబ్బర్ల మీద డేక్షన్లు కొడతాను. వాళ్ళ అమ్మలు వచ్చి నాకు చెప్తారు. వాళ్ళు తీసుకొచ్చి పిల్లలు వాళ్ళకి నేర్పిస్తాను. చక్కగా వాయిస్తున్నాను. ఇప్పుడు నేను చర్చిలో ప్లే చేయట్లేదు, పిల్లలే వాయిస్తున్నాను. వాళ్ళు రెడీ అయిపోయారు. వాళ్ళు రెడీ. నేను మామూలుగా వాయించేవాడిని, ఇప్పుడు పిల్లలు తయారయ్యారు. ఆ విధంగా కూడా మీరు పరిచయం చేస్తాం. తప్పగా దేవుని పిల్లలకి మనం నేర్పించి పిల్లలు తయారు చేసి దేవుని స్తుతించి ఆరాధించి తంబురతోను, సుతాలతోను, నాట్యంతో దేవుని స్తుతించుకున్నది కదా. మనం తప్పగా దేవుని స్తుతించాలి. అదొక పార్ట్. దేవుని స్థుతించడం ఒక పార్ట్. ఒక మంచి వాతావరణం, మంచి గాలి, వాక్యం అనేది మంచి ఆహారం, సంఘం అనేది మంచి పడకలాంటి. ఈ 3 లేకపోతే మనిషికి ఆరోగ్యం ఉండదు. పాస్టర్ గారు, మాకు ఒక సీక్రెట్ కావాలి. మీరు చెప్పండి. మీకు 51 సంవత్సరాలు అంటున్నారు కదా. అవును. ఇప్పటికీ మీరు ఇంత యంగ్గా ఉండి, యాక్టివ్గా ఉండి, ఎగిరెగిరి వర్షిప్ చేసి, ఆనందంగా, సంతోషంగా గంతులేసి, గట్టిగా ప్రకటిస్తూ వాక్యం చెప్తుంటారు. మీ యొక్క ఆరోగ్య రహస్యం ఏంటో చెప్పండి. ఆరోగ్య రహస్యం ఏం లేదు. ప్రతిరోజు సువార్త ప్రకటించడమే, నవ్వుతా ఉండడమే, దేవుడిచ్చిన జీవితాన్ని ఆనందంగా అనుభవించడమే, కష్టాన్ని కూడా సంతోషంగా జీవించడం, కష్టాన్ని కూడా సంతోషంగా దాన్ని ఆనందంగా ఆస్వాదించడమే, వాక్యంని బాగా విని దాని ప్రకారం నడుచుకోవడం. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. దైవ సేవకులకు ఆరోగ్యం చేసిన పరిచయం ఈరోజు దేవుని సన్నిధిలో గడపడం. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రజెంట్ నేను దేవుని సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా నా జీవితకాలం అంతా సేవలో ఇలాగే జీవించి, నా కడస్వారస్ వరకు సేవలో ఉండి, అనేకులకి మాదిరికరంగా ఉండి, అనేకులు ఆయన ఎదుటి నిలబెట్టి యోధుడిగా ఉండి సేవ చేసి నా జీవితాన్ని ప్రభు సన్నిధిలో పెట్టాలన్న ఆశ, కోరిక నాకు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. తప్పక నేను అలా సేవ చేసి నా జీవితాన్ని ప్రభు సన్నిధిలో అర్పిస్తాను. చాలా వందనాలు పాస్టర్ గారు. చాలా సంతోషం. జీవిత సాక్ష్యంలో అనేకమైన విషయాలు మాకు మీరు తెలియజేశారు. చాలా సంతోషం. మాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. దేవుడు మీ యొక్క ఆశను సంపూర్ణంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్.